ఏంటి ఇండియన్ క్రికెటర్ రిటైర్మెంట్ ఇచ్చేసారా? ఇండియన్ బ్యాటర్ అజింక్య రహానే ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఎరాలో ఇండియన్ టెస్ట్ టీం అంత గొప్పగా పర్ఫామ్ చేయడంలో అజింక్య రహానే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా కీ రోల్ ప్లే చేశారు. 2020-21 లో జరిగిన 4 మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో ఇండియా ఫస్ట్ మ్యాచ్ లోనే 36 రన్స్ కాల్అౌట్ అయిపోవడం, ఆ మ్యాచ్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ లో ఇండియాకి తిరిగి వెళ్ళిపోవడంతో ఆ సిరీస్ అందరూ పోయిందని అనుకున్నారు. ఇంజురీస్ అయ్యి మెయిన్ ప్లేయర్స్ దూరమైన యంగ్ టీమ్ తో అజింక్య రహానే 2-1 తేడాతో ఆస్ట్రేలియాని ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఈ సిరీస్ ఎందుకంత స్పెషల్ అంటే ఈ సిరీస్ జరిగింది ఆస్ట్రేలియాలో. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ చాలా మంది ఇంజురీస్ వల్ల దూరం అయిపోయారు. యంగ్ టీమ్ అయినా సరే రహానే కెప్టెన్సీలో 2-1 తేడాతో గెలిచామంటే స్పెషలే కదా. ఇంటర్నేషనల్ క్రికెటే కదా, ఐపీఎల్ లో కూడా తనదైన మార్క్ చూపించారు. సిఎస్కే గెలిచిన 2023 ఫైనల్లో 200 స్ట్రైక్ రేట్ తో 13 బాల్స్ 27 రన్స్ కొట్టి సిఎస్కే ఫైనల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశారు. క్రికెట్ ఫ్యాన్స్ కి ఎన్నో మెమరీస్ ఇచ్చిన మన అజింక్య రహానేకి ఫైనల్ ఒక్కసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ రహానే బాయ్ అని కామెంట్ చేయండి.